హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సారు బాధితులు చేతబట్టిన కారు నుంచి అక్రమార్కుల గుండెల్లా రైలు పరిగెత్తిస్తున్నాడు. మొన్న రంగనాథ్ సార్ చెప్పిన మాటలకు నాలాలు చెరువులు కబ్జా పెట్టినోళ్ళు ఇప్పుడు ఆగమాగమవుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు రంగనాథ్ గురించి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడిండో ఇన్నుండ్రి. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవన్నీ నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇన్నరా నాగేందర్ అన్న మాటలు? ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లున్నది. అందుకే నా మీద కేసు పెట్టిండని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సార్ మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఫైర్ అయ్యిండు. మీదికెంచి ఆయన మీద సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని అన్నాడు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను మాత్రం లోకల్ ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నదని అక్కడికి పోయినా. ప్రజా సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యతని అన్నాడు. ఇక కేసులు నాకు కొత్తేమి కాదు, గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నా మీద కేసులు పెట్టిరని అన్నాడు. గుడిసెలు కూడా పీకేస్తే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ నోట్లు అడగాలి అని అన్నాడు. ఇగటు నందగిరి హిల్స్ విషయంలో అధికారులకు ప్రీ విలేజ్ నోటీసులు పంపిస్తా, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని గరానికి వచ్చిండు. మొన్న నందగిరి హిల్స్ గురుబ్రహ్మనగర్లా అక్రమదారులను రెచ్చగొట్టుడే కాదు, ఎమ్మెల్యే సమక్షంలోనే ఆక్రమణదారులు పార్కు గోడను కూల్చివేసిరని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. దీంతో ఎమ్మెల్యే దానం నాగేందర్తో నట్టుగా ఇంకొందరి మీద కేసులైనాయి. గందుకే నాగేందర్ అన్న జర గట్టిగానే గరానికి వచ్చిండు. మొత్తానికైతే నాగేందర్ అన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్తోని డి అంటే డి అంటున్నాడు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చినాక ఈ ముచ్చట్ల ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలే.